హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఇదిగోండి నేను న్యూ ఇయర్‌కి అయితే 31st నైట్ ఇలాగా రంగులు ఇదిగోండి మొత్తం 4 గుమ్మాల దగ్గర ఇలా బారుగా వేసుకున్నాను. మీకు చూపిస్తాను. ఇదొక గుమ్మం అండి. మెట్లు గట్ట దిగడానికి ఇది మధ్యలో ఉంటుంది. ఇది కూడా మొక్కలుంటాయండి ఆ వార. నెక్స్ట్ ఇదొక గుమ్మం. మీకు వీడియో మొత్తం చూసినట్లయితే లాస్ట్‌లో మీకు క్లియర్‌గా కనిపిస్తది. ఇదిగోండి ఇదొక గుమ్మం. ఇక్కడ కూడా ఇలా వేసుకున్నాను. అక్కడ మా అబ్బాయి కూర్చున్నాడు. నెక్స్ట్ ఏమో ఇదిగోండి ఇక్కడ నెమలీలతో ఇలాగా సింపుల్‌గా ఫ్లవర్స్ ఏమి వేయకుండా నెమలీలు వేశాను. ఇక్కడికొచ్చాక నెక్స్ట్ ఏమో ఇంకొకటి పద్మంలాగా ఉంటదండి. అది కూడా వేశాను. ఈ నెమలిలో ఒక చిన్న నెమలి కింద ఉన్నది మా పాపే దిద్దింది కలర్స్. పాపం అది దిద్దుతానని కొంచెం దిద్దింది. ఇదిగోండి ఈ పద్మం ఉన్న కాడే ఇంకొక గేట్ ఉంటదండి పెద్దది. కాకపోతే ఇక్కడ ర్యాంప్ లేదనేసి క్లోజ్ చేసేసి అలా ఉంటది. నెక్స్ట్ వచ్చి ఇదొక పద్మం. ఇక్కడేంటంటే పైన అద్దెకున్న వాళ్ళు ఈళ్ళు కూడా బళ్ళు గట్ట పెట్టుకుంటారు. కానీ కలర్స్ ఏయడం వల్ల ఆళ్ళు కూడా పెట్టనన్నారు 2 డేస్ వరకు. ఇదేమో ర్యాంప్ అండి. బళ్ళు గట్ట నైట్ టైమ్ లోన పెట్టేసుకుంటారు కదా! అలా లోనకెళ్ళిపోతాయి. లోనకి పార్కింగ్ ఉంటదండి. ఇలా మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికైతే కలర్స్ స్టార్ట్ చేసేసరికి నేను 3:30కి కడగడం స్టార్ట్ చేశాను. 6కి అయితే కలర్స్ వేయడం స్టార్ట్ చేశాను. ఈ కలర్స్ అన్నీ కూడా అయ్యేసరికి 11 అయిపోయిందండి. ఇదిగోండి పెద్ద గేట్ అన్నాను కదా! అది కూడా అలా క్లోజ్ చేసేసి ఉంటది. అది కార్ పార్కింగ్‌కి. కాకపోతే మేము స్టోర్ రూమ్ కింద వాడేస్తున్నాం ఆ రూమ్‌ని. క్లోజ్ చేసేసి ఇది పైనుంచి కిందకి పైన అన్నీ రెంట్లకే ఇస్తామండి. ముగ్గురుంటారు. డబుల్ బెడ్‌రూమ్, హాలు, కిచెను అలాగా. కింద మాత్రం మేమే వాడుకుంటాం. అత్తయ్య గారు, మామయ్య గారు మేమందరం కలిసే ఉంటామండి. మేమే వాడతాం. ఇదిగోండి ఇందాక చూపించాను కదా గుమ్మం. ఆ గుమ్మాలు 2 అవి క్లియర్‌గా కనిపిస్తాయి. రోడ్డు మీద అయితే ఇలాగ గొట్టంతో ముగ్గుతో వేసేసాను. ఈరోజైతే భోజనానికెళ్ళే పనుందండి వేరే చోటకి. జాతర భోజనానికి. మా ఊరు పక్కనే దర్శపర్రు. ఆ ఊరు వెళ్ళాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ